1 Samuel chapter 10 verse 6. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, జీవాధిపతిని పాదాలకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మాకు ఒక క్రొత్త మనస్సును మాకు దయచేయండి దేవా. సమూయేలు సౌలుతో చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ నీ మీదకు బలముగా దిగిరాగా నీకు క్రొత్త మనస్సును వచ్చును అని అంటున్నాం. మా మీద నీ ఆత్మను దింపండి, తద్వారా మాకు క్రొత్త మనస్సును దయచేసి కృప చూపించమని, నీ జీవలేఖనముల్లో నిగూఢమైన సత్యములను మాకు బయలుపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని లేఖనముల్లో సమూయేలు సౌలును అభిషేకించక మునుపు, దేవుడు అభిషేకించిన తర్వాత సమూయేలు చూడండి, ఇక్కడ సౌలును అభిషేకించి ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించును. అభిషేకించిన దేవుడు స్వాస్థ్యము మీద ఆధిపత్యాన్ని ఇస్తాడు. అభిషేకము తర్వాత అధికారం ఉంటుంది ప్రియులారా. అభిషేకింపబడిన వాడు స్వాస్థ్యమును పొందుకుంటానికి అర్హుడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ప్రకటించటానికి అర్హుడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ప్రకటించబడతాడు, ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు క్రొత్త ఆత్మ దిగి వచ్చింది అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆత్మ నీ మీద బలముగా దిగి రాగా నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా, అర్థమవుతుందా? ప్రవక్తలతో కలిసి నువ్వు వెళ్ళి ప్రకటన చేయాలి అని అన్నాడు. చూడండి, ఆత్మచేత నింపబడిన వారు పరిశుద్ధులతో సేవకులతో కలిసి ప్రకటన చేయగలుగుతారు. ఆత్మచేత నింపబడిన వాడు ఆత్మానుభవంలోకి వెళ్తాడు. ఆత్మానుభవంలోకి వెళ్ళినప్పుడు శరీర క్రియలు లోకానుసారమైన వాటిని చూడక ఆత్మానుసారమైన వాటిని చూస్తారు. ఆత్మ సంబంధమైన వాటిని వాళ్ళు వెతుకుతారు. ఆత్మ సంబంధమైన వాటికి వాళ్ళు సమయం ఇస్తారు. ఆత్మ సంబంధమైన వాటికి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆత్మచేత నింపబడిన సౌలు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో అప్పుడు తర్వాత మరొక సూచన జరుగుతుంది. ఏంటి అనంటే, నువ్వు ఏమంటాడు? నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, దేవుడు మనకు మారు మనస్సు అనగా రక్షణ ఇవ్వటము అనేది మనకు తెలిసిన అంశమే. కానీ మన బుద్ధి, మన యొక్క వైఖరి, మన నైజము, మన స్వభావం ఎప్పుడు మారుతుందంటే ప్రభువుతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మారుతుంది. ప్రభువు పని చేస్తూ ఉన్నప్పుడు నూతన స్వభావంగా మార్చబడుతూ ఉంటాం. చాలా మంది దేవుని కొరకు చాలా చేయాలనుకుంటారు, ఏమీ చేయలేని వారుగా మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆత్మచేత నింపబడిన అనుభవంలో వాళ్ళు లేరు కనుక. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే ప్రియుడా, తర్వాత దైవ జ్ఞానము దేవుడిస్తాడు. జ్ఞానము సంపాదించుకొని దేవుని పని చేయలేము. మనము ఈ లోకానుసారమైన అనేకమైన జ్ఞానములు మనము తెచ్చుకొని నేర్చుకొని మనము దేవుని యొక్క సేవ చేయలేము. ఆత్మచేత నింపబడిన వారు ప్రవక్తలు తారసపడతారంట. ఎక్కడరా? ప్రవక్తలు తారసపడతారంట. ప్రవక్తలు తారసపడినాక ప్రవక్తలతో కూడా కలిసి ప్రకటించెదరు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రవక్తలతో కూడా ప్రకటించెదరు అంటే ప్రవక్తలకు సహకారులుగాను పరిచారులకు గాను మీరు మారుతారు. ఇది ఒక సేవ. నువ్వు దేవుని సేవ చేయాలి అనుకుంటున్నప్పుడు
దేవుని పరిచారకుడుగా నువ్వు అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇది క్రమము. దేవుడు ఇలాగే మలుస్తాడు. నువ్వు దేవుని సేవ చేయాలి అనంటే మొదటగా ప్రారంభముగా నీకు ఏం కావాలంటే రక్షణతో పాటు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసము నువ్వు పొందుకోవాలి. ఆత్మచేత నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డావో, ఆత్మచేత నింపబడిన ప్రవక్తలు నీకు తారసపడతారు. వారితో కలిసి, వారి దర్శనంతో కలిసి, వారితో నడిచి, వారు ప్రకటించిన రీతిగా నువ్వు ప్రకటిస్తూ ఉంటావు. నువ్వు వాళ్ళకు సహకారులుగా ఉంటావు. వాళ్ళు స్తుతిస్తున్నారంట, సితారాతోను తంబురతోను స్తుతిస్తూ వస్తూ ఉన్నారు. ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చుచు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయుచు వత్తురు. ప్రవక్తల సమూహము కనబడును, వారు ఎలాగొస్తారంట? ప్రకటన చేయుచు వత్తురు. అప్పుడు వాళ్ళు కనబడినప్పుడు దేవుని ఆత్మ నీ మీదకు దిగి వచ్చును. నీవు వారితో కూడా, ఎవరితో కూడా? ఆ ప్రకటించుచున్న, దేవుని సేవ చేస్తున్న ప్రవక్తలతో కలిసి నువ్వు ప్రకటిస్తావు. ప్రకటించిన పిదప అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు? నీకు క్రొత్త మనసు వచ్చును. నేను సేవ ఎలాగూ చేశాను, పరిచర్య ఎలాగూ ప్రారంభించానంటే, ఏ థియాలజీ చదువుకోలేదు, ఏ పట్టభద్రత నాకు రాలేదు. ప్రభువుతో నడిచే అనుభవాలు, నా యొక్క నిందలో, నా నిట్టూర్పులో, నా శ్రమానుభవంలో దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన ప్రేమను ఎలాగూ చూపించాడో, నన్ను ఎలా ఆదరించాడో, నేను దేవుని కొరకు ఏమన్నా చేయాలి అనే హృదయము తప్పిస్తూ ఉన్న తరుణములో అప్పుడు ఆత్మచేత దేవుడు నింపాడు. నన్ను పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నింపాడో తెలుసా? నేను సేవకులకు సహకారులుగా ఉంటూ ఉన్నప్పుడు, నేను ఇంట్లో కలిసి ప్రార్థన, ఇంట్లో ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పటికి దినకరన్ గారు చనిపోయారు. దినకరన్ గారు చనిపోయి 2 సంవత్సరాలు అయింది, సంవత్సరం అయిపోయింది. దినకరన్ గారు బ్రతికున్నప్పుడు అభిషేక కూడికలు జరిగాయి. అది పవర్ మినిస్ట్రీ అని ఒక కూడిక జరుగుతూ ఉండేది. అనేక మంది సేవకులు అక్కడ ఒక 9 days కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మవరం గురించి చెప్తూ ఉన్న సందేశాలు, ఆడియో టేప్స్ నాకు దొరికినాయి ఎవరో ద్వారాను. ఆ ఆడియో టేప్స్ నేను MP3గా మార్చుకొని నా సిస్టంలో, కంప్యూటర్లో పెట్టుకొని నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రియులారా, రోజుకు ఒక మెసేజ్ని నేను వింటాం, నా గదిలో ప్రార్థన చేసుకుంటాం. రోజుకు ఒక ఆత్మవరం గురించి వినటం, నేను ప్రార్థన చేసుకుంటాం. రోజుకు ఒక ఆత్మవరము గురించి వింటూ, ఆ ఆత్మవరము నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అన్య భాషల గురించి చెప్పిన ఆ యొక్క తరుణంలో, ఆ రోజున ఆయన చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది. ఆయన టేప్ నేను వింటూ ఉన్నాను. ఆ యొక్క ప్రసంగము వింటూ ఉంటుంటే, ఆఖరిలో ఆ ప్రసంగం అయిపోయినాక ఆయన చివరిలో, ఇదిగో అన్య భాషలు అనే ఆత్మవరము మీ మీదకు దిగి వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నాకు తెలియకోకుండా ఆయనతో కలిసి నేను ఏకీభవించి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలమైన దేవుని అభిషేకము ఆ యొక్క రూమ్లో దిగి వచ్చి గొప్ప ఆత్మచేత నింపబడి నాకు తెలియకోకుండానే అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించాను. రూమ్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. బయట సిస్టర్ ఉంది అంటే వాళ్ళు అన్నారు, ఏం జరుగుతుంది? తలుపులు కొడుతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? తలుపు తీసి చెప్పాను, అయ్యో ఏం లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ తలుపు వేసుకున్నాను. తర్వాత మరొక తెలిసిన సేవకులు ఇద్దరు ఫోన్ చేస్తే, వాళ్ళు అసలు నేనేం మాట్లాడలేదు, కాసేపు అట్లా మాట్లాడుతున్నాను, బ్రదర్ మీ మీద ఆత్మ దిగి వస్తుంది, కమా నాతో కలిసి ప్రార్థన చేయండి. వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేస్తుంటే నా మీద బలమైన అభిషేకం, ఆత్మచేత నింపబడుతున్నాను, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నాను, ఆత్మచేత బలమైన అభిషేకం, నన్ను కాల్చివేసే అభిషేకం నా మీద దిగొచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఆత్మచేత నన్ను నింపాడో, ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలమైన అభిషేకం చేత నింపాడో, ఆ తర్వాత నా యొక్క ప్రార్థన మారింది, నా విధానం మారింది.
అప్పటి వరకు నేను పాపము పశ్చాత్తాపము అనే ప్రార్థనలోనే, అంటే నా యొక్క మెట్టు అలా ఉండేది. నన్ను అలా నడిపించిన వాళ్ళు అలా నడిపించారు. మంచి ఫౌండేషన్ అది. నా పాపాలు ఒప్పుకొని నేను మారు మనసు పొందిన, నేను LFలో మారు మనసు పొందాను. అక్కడ పశ్చాత్తాపడ్డాను. దేవుని దగ్గర నా పాపములన్నీ ఒప్పుకున్నాను. నా హృదయాన్ని సరి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నా మీదకు దిగి వచ్చాడో నా ప్రార్థనలో మార్పు కలిగింది. నేను ఇక నుంచి పాపిని కాదు, నేను జయశీలుడును అన్న పదాలు నాలో వస్తున్నాయి. నేను దేవుని కలిగి ఉంటే నేను ఏదైనా జయించగలను అనే దృఢమైన విశ్వాసము నాలో పరిశుద్ధాత్ముడు నింపాడు. ఆ తర్వాత ఏమైందంటే, తరువాత అంశుమతి మేరక్కతో కలిసి మేము పరిచర్యలో ఆమెకు సహకారుడుగా ఉండటానికి ప్రారంభించాను. కొన్ని చోట్ల, కొన్ని గ్రామాల్లో మా తోడలుడు వాళ్ళ యొక్క పరిచర్యలకు మేము సహకారులుగా ఉంటూ రాత్రి పగళ్ళు కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. శనివారము అయిపోయిందంటే ఆదివారము ఉదయాన్న 6 గంటలకు ఉదయాన్నే చిన్నపిల్లలు, అంత చిన్నపిల్లల్ని తయారు చేసుకొని, మీకంటే ఒక్కడు పిల్లలు, మాకు 2 పిల్లలు, అలా నిద్రతో ఉంటేనే వాళ్ళని రెడీ చేసేది లేదు. నిద్రతో అలా ఉంటేనే కారులో తీసుకెళ్ళి పడుకోబెట్టేసేది. భోజనము సేవకులు వస్తుంటే అక్కడ మాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేమే వాళ్లకు భోజనాలు క్యారేజ్లో పట్టుకొని అక్క వండుకొని వెళ్ళేది. అక్కడికి వెళ్ళి ఆ శంషాబాద్ ఏరియాలో, ఆ కుగ్రామాల్లో అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు బలముగా వాడుకుంటూ ప్రారంభించాడు. నేను చిన్నగా ఆ ఇంట్లో దబరాలు, సూట్ కేసులు ఉండే కదా, ఆ సూట్ కేసులు తీసుకొని ఆ సూట్ కేసు ఒళ్ళో పెట్టుకొని ఆ సూట్ కేసు మీద దరువేస్తూ వర్షిప్ చేస్తూ ఉంటుంటే ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉండేవాళ్ళు. మ్యూజిక్ లేవు, వాయిద్యాలు లేవు. కానీ ఆత్మపూర్ణుడై నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆత్మపూర్ణుడై నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉండేవాళ్ళు. దేవుని ఆత్మ దిగి వస్తూ ఉండేది. ప్రజల హృదయాలు కదిలింపబడుతూ ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రమము నేను ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డానో అప్పుడు ప్రకటించే ప్రవక్తలను నాకు తారసపడేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.